మొట్టికాయలు వేసి, ఒరే బాబు ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్ళు మీ రాష్ట్రంలో 86,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఏంది పరిస్థితి అని చెప్పి మొట్టికాయలు వేస్తే రాష్ట్ర మొత్తం అప్పుడేదో దాన్ని తప్పించుకోవడం కోసం, కోర్టు ఇబ్బంది తప్పించుకోవడం కోసం ఒక చిన్న క్యాబినెట్ పెట్టి ఒక జీవో విడుదల చేసి 2,260 పోస్టులు వెంటనే ఇచ్చేస్తున్నామని చెప్పి ఆడ కోర్టుకి చెప్పారు. ఇప్పటిదాకా దాని మీద కనీసం అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి దాన్ని ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది అంటే అర్థం కావట్లేదు. అందుకనే వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అడుగుతున్నారు. నిరుద్యోగులు చదువుకున్నారు ఏదో వస్తాయి కదని చెప్పేసి ఎదురు చూసిన పరిస్థితి వచ్చింది. ఈ స్పెషల్ డిఎస్సి, స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్ సంబంధించిన దాన్ని తక్షణమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటుంది. మన సమావేశం డిమాండ్ చేస్తుంది. అట్లాగే మిత్రులారా, గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఇక అడగక్కర్లా, అన్ని శాఖలు మొన్న ఈ మధ్య ఏదో ఒక సర్కులర్ కూడా వచ్చింది. ఏంటంటే ఎండోమెంట్ ఈ పోస్టులు పంచాయతీ వాళ్ళతో సచివాలయం వాళ్ళతో ఏదో భర్తీ చేసినట్టు జీవో నేను చూశాను. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుంది? జనరల్గానే దాంట్లో ఒక పద్ధతి ఉంది. సగం 50% ఏదో డైరెక్ట్ రిక్రూట్మెంట్, కొన్ని ప్రమోషన్ ద్వారా చేయలేదు. అది దాన్ని ఏమో అటకెక్కిచ్చారు. పోస్టులు భర్తీ కాకుండా ఎట్లా యూత్కి ఉద్యోగాలు వస్తాయనేటువంటిది మా డిమాండ్. వాటిని ఆ జీవోని వెనక్కి తీసుకోవాలనేటువంటిది ఈ రౌండ్ టేబుల్ తీర్మానం డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వకుండా దొంగచాటున ఉన్న వాళ్ళని, ఇప్పుడు నాకు తెలిసి ఈ కాలంలో వచ్చే ఏ ఉద్యోగం కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లా, తెలుసు కదా. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ మధ్యకాలంలో లేదా గెస్ట్ అంటే పెద్ద పదం బాగానే ఉంటుంది, గెస్ట్ అని. తేడా ఉద్యోగాలు జీతాలు చూసి మాత్రం దారుణంగా ఉంటుంది. వాళ్ళేమో ఉన్నతమైన చదువుకుని ఉంటారు, గెస్ట్ లెక్చరర్ అంటాడు, కానీ గెస్ట్కి ఏమో ఉన్నతనే ఉండదు, వాళ్ళ జీతాలు మరి దారుణంగా ఉంటున్నాయి. అందుకనే వెరసి ఏంటంటే ఈరోజు స్పెషల్ డిఎస్సి అట్లా ఏహెచ్ మిత్రులు వచ్చారు మన జగన్నాథ్ వీళ్ళందరూ. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఇప్పుడు పశుసంవర్ధక శాఖలో రాష్ట్రంలో అగ్రగామిగా ఉంది. మన స్టేట్ నంబర్ 1 ఉంది. రైతులకు సహాయం చేయడం కానీ దాని నుంచి ఉపాధి, పాలు ఇవన్నీ పెద్ద వ్యవహారంగా ఉంది పశు సంపద. దీని మీద దృష్టి పెట్టండి, సోయి కొంచెం పెట్టండి అని చెప్పి మనం అడుగుతుంటే అప్పుడెప్పుడో 18 ఉద్యోగాలు ఇచ్చారు, ఇప్పటిదాకా ఖాళీలు ఉన్నాయి. దాన్ని ఏదో క్లస్టర్ తీసుకొచ్చి దాన్ని అడ్డకట్టి వేసే ప్రయత్నం చేశారు. క్లస్టర్ రద్దు చేయాలి, పోస్టులు భర్తీ చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, రైతులకు, మన సంపద సృష్టికి అది దోహదం చేస్తుంది. తద్వారా మన రాష్ట్రం అభివృద్ధి కూడా అవుతుంది. అది ఈరోజు ఏహెచ్ఐకి సంబంధించిన దానికి